4 దశాబ్దాల తర్వాత ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరి జగన్నాథ ఆలయంలోని రత్న భండార్ను తెరిచిన విషయం తెలిసిందే. దేశం మొత్తం ఆ ఆలయ మిస్టరీపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. అందరూ ఊహించినట్లే రహస్య ఆలయం లోపల వేల కోట్ల విలువైన సంపద ఉన్నట్లు గుర్తించి దాన్ని కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్ కి తరలించారు. అయితే ఆ ఆలయం లోపల మరో గది ఉండగా దాన్ని తెరిచేందుకు ప్రయత్నించినప్పటికీ సమయం అనుకూలించలేదు. కర్రపెట్టెలు, పురాతన కాలం నాటి అల్మారాల్లో స్వామి సంపద ఉన్నట్టు గమనించారు. అప్పటికే సమయం మించిపోవడంతో రహస్య గదిలోని ఆభరణాల తరలింపు సాధ్యం కాదని మళ్లీ మెజిస్ట్రేట్ సమక్షంలో గదులకు సీల్ వేశారు. దీంతో గురువారం మరోసారి ఆలయ అధికారులు రత్నభండాన్ని తెరిచారు. ఇంకా కొన్ని విలువైన వస్తువులను తరలించకపోవడంతో మళ్లీ తెరిచినట్లు అధికారులు చెబుతున్నారు. వాటిని తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు బదిలీ చేయనున్నారు. శుక్రవారం ఉదయం 9:51 పర్యవేక్షక కమిటీ సభ్యులు గుడిలోకి వెళ్లారు. వస్తువులను తరలించడం, పర్యవేక్షించడానికి ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సభ్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. రత్న భండార్లో లోపలి గదిలో భద్రపరిచిన అన్ని విలువైన వస్తువులను తిరిగి తీసుకురావడానికి జగన్నాథుడి ఆశీర్వాదం తీసుకున్నట్లు పర్యవేక్షక కమిటీ చైర్మన్, ఒడిశా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ తెలిపారు. 4 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత గత ఆదివారం మధ్యాహ్నం 3వ రహస్య గదిని తెరిచారు. ముందుగా ఆ గది తలుపులు అక్కడున్న 3 తాళం చెవులతోనూ తెరుచుకోలేదు. దీంతో మెజిస్ట్రేట్ సమక్షంలో తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు. రహస్య గదిని తెరిచి అందులోని సంపదను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ఈ క్రమంలో ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కొనేలా ప్రత్యేక బృందాలను అందుబాటులో ఉంచారు. అయితే గదిలో సొరంగ మార్గాలు ఉన్నట్టు ఆధారాలేవీ దొరకలేదని తేల్చేసింది కమిటీ. ఫైనల్ గా ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా సంపద స్ట్రాంగ్ రూమ్ కి తరలించడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.